ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి ఒకసారి తన గురువు వచ్చి ఇలా అన్నాడు, రాజా, ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా అశాశ్వతం. శాశ్వతమైన భక్తి మార్గాన్ని నేర్చుకుని నీ ఆత్మను తెలుసుకో అని హితవు చెప్పారు. అప్పుడు రాజు గర్వంతో ఇలా అన్నాడు, గురువుగారు, నాకు ఈ భక్తి మార్గం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికి అంత సమయం లేదు. నాకు నా రాజ్యం, నా సుఖాలు, నా పనులతోనే సమయం సరిపోవడం లేదు అని బదిలిచ్చాడు. సరే అని గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్నేళ్ల తర్వాత గురువుగారు మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా రాజు ఇదే సమాధానం ఇచ్చారు. అప్పుడు గురువుగారు రాజు చేతికి ఒక కర్రని ఇచ్చి, సరే రాజా, నీకు ఇష్టం లేకపోతే వదిలేయి, కానీ నా కోసం మాత్రం ఒక పని చేసి పెట్టు అని అన్నారు. అప్పుడు రాజు ఏంటి ఆ పని అని అడగ్గా గురువుగారు ఇలా బదిలిచ్చారు, ఈ రాజ్యం మొత్తం వెతికి ఈ రాజ్యంలో ఉన్న అత్యంత మూర్ఖుడి చేతిలో ఈ కర్రను పెట్టు అని చెప్పారు. సరే అని చెప్పి రాజు భటులకి ఆ పనిని అప్పగించారు. భటులు రాజ్యమంతా వెతికి ఒక మూర్ఖుడిని కనిపెట్టి రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ రాజు ఆ మూర్ఖుడి చేతిలో గురువుగారు ఇచ్చిన ఆ కర్రను పెట్టి, ఈ కర్రను తీసుకొని రోజంతా రాజ్యంలో అటు ఇటు తిరుగు, నీకు నెల నెల జీతం ఇస్తాను అని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే నీకంటే అత్యంత మూర్ఖుడిని చూస్తావో ఆ రోజు ఈ కర్రను తీసుకెళ్లి ఆ మూర్ఖుడి చేతిలో పెట్టు అని చెప్పాడు. సరే అని చెప్పి ఆ మూర్ఖుడు ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్నేళ్లు గడిచింది. ఇక రాజు ముసలివాడయ్యాడు. ఇక అతను మరణశయ్యంపై ఉన్నాడు. అప్పుడు రాజు భటులందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, నాకు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చూడాలని ఉంది, అందరినీ ఇక్కడికి పిలిపించు అని చెప్పాడు. సరే అని చెప్పి భటులందరూ వెళ్లి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని వచ్చారు. అందరూ రాజును పలకరించాడు. అప్పుడు ఆ రాజు మూర్ఖుడిని కూడా పిలిపించాడు. రాజు మూర్ఖుడితో ఇలా అన్నాడు, నేను ఇక వెళ్తున్నాను, చాలా దూరం ప్రయాణం చేస్తున్నాను అని అన్నాడు. మూర్ఖుడు, మరి రాజా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అన్నాడు. నేను చాలా దూరం వెళ్తున్నాను అని రాజు అన్నాడు. అప్పుడు మూర్ఖుడు, మరి మీరు వెళ్ళేటప్పుడు మీ సైన్యాన్ని, మీ గుర్రాలని, భటులను కూడా తీసుకుని వెళ్తున్నారా అని అడిగాడు. లేదు, అవన్నీ ఇక్కడే ఉంటాయి అని రాజు బదులిచ్చాడు. అప్పుడు మూర్ఖుడు ఇలా అన్నాడు, అయితే మీరు ఇన్నేళ్లు సంపాదించిన మీ రాజ్యం, సంపదలు, కనీసం 10 బంగారు నాణాలైనా తీసుకుని వెళ్ళండి మీతో అని అన్నాడు. అప్పుడు రాజు, అవన్నీ తీసుకుని వెళ్ళడానికి వీలు కాదు, అవన్నీ ఇక్కడే ఉంటాయి, నేను మాత్రం ఒంటరిగానే వెళ్తున్నాను అని రాజు బదులిచ్చాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన చేతిలో ఉన్న కర్రను తీసి ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజుకి అసలు అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అప్పుడు ఆ మూర్ఖుడు ఇలా అన్నాడు, మీరు ఏదైతే శాశ్వతం అనుకుని ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారో అవి ఏమీ మీతో రానప్పుడు మీరు ఎందుకని వీటి కోసం ఇంతలాగా పాకులాడారు? అంటే నాకంటే పెద్ద మూర్ఖుడు మీరే కదా. పోయేటప్పుడు ఏది రాదు అని తెలిసినా వాటి కోసమే బ్రతుకుతున్నామంటే మనం కూడా ఆ రాజులాగానే పెద్ద మూర్ఖులం కదా. ఒకసారి ఆలోచించండి.